హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే ఈ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నేను ఇంకొక వ్లాగ్తో మీ ముందు వాలిపోయాను కాబట్టి ఇది ఎప్పటి వ్లాగ్ అంటే శ్రీరామ నవమి డే రోజు వ్లాగ్ అనమాట. మా చెల్లి మెడికల్ క్యాంప్ పెట్టారు. అంటే మా చెల్లికి తెలిసిన వాళ్ళు, అంటే మాకు తెలిసిన వాళ్ళే. సో మెడికల్ క్యాంపు వాళ్ళు ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆ రోజు చెల్లికి హాలిడే కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయమని అడిగారు. సో అందువల్ల చెల్లి కూడా వెళ్ళి మెడికల్ క్యాంపుల ఆర్గనైజేషన్లో తను పార్టిసిపేట్ చేసిందనమాట. సో ఇదంతా కూడా వాళ్ళే నాకు వీడియో చేసి తీసి పంపించారు. సో ఫ్రీ మెడికల్ క్యాంపులో ఫ్రీ బ్లడ్ టెస్ట్ అనమాట. సో పరగడుపున ఏమీ తినకుండా వస్తే బ్లడ్ టెస్ట్, షుగర్ ఉన్న వాళ్ళు మెయిన్ చేయించుకోవాలని చెప్పారు. ముందు రోజే అందరికీ అనౌన్స్ చేశారనమాట. మా ఇంటి దగ్గర వాళ్ళకి చాలామందికి చెప్పాము వెళ్ళమని, వాళ్ళందరూ కూడా వెళ్ళారు. సో ఏంటి అంటే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్స్తో అలాగే డయాలసిస్తో ముందుగా తెలియకుండానే బాధపడుతున్నారు కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ఫ్రీ బ్లడ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేశారు. అండ్ రిపోర్ట్స్ కూడా ఇస్తామని చెప్పారు. నేను కూడా చేయించుకుందాం అనుకున్నా, బట్ అవ్వలేదు. సో అలా చెల్లి హాలిడే రోజు కూడా తను డ్యూటీ చేసిందనమాట. మెడికల్ క్యాంపులో తను కూడా పార్టిసిపేట్ చేసింది. ఇంకా మావాడు వాలిపోయాడు చూసారా. మా చెల్లికి చెప్పారు ముందు రోజే రమ్మని. సో యాక్చువల్ అమ్మకి చెప్పారు, అమ్మకు కుదరక చెల్లిని పంపించింది. సో మావాడు రెడీగా అసలు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి రెడీ అయ్యి 6 కల్లా వెళ్ళిపోయారనమాట. 6:30 కల్లా వాళ్ళు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మెడికల్ క్యాంప్ అనేది అప్పుడు 6:30కి కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10:30 వరకు జరిగింది. అందరినీ ఇన్వైట్ చేశారు. అందరికీ ఫ్రీ మెడికల్ టెస్ట్ అనమాట. ఇది 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. ఫ్రీ బ్లడ్ టెస్ట్ అండ్ ఫ్రీ రిపోర్ట్స్ కూడా. ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు వేరే హాస్పిటల్, ఏ హాస్పిటల్ రిఫర్ చేస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. నాకు కూడా మంచి ఫ్రెండ్, బాగా మాట్లాడతారనమాట. సో వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసిన డాక్టర్స్, అలాగే బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళు అన్నమాట. సో చాలా చక్కగా కండక్ట్ చేశారు, చాలా బాగా నడిచింది. మెడికల్ క్యాంప్లో మా చెల్లి కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ మ్యాటర్ మీతో చెప్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. శ్రీరామనవమి రోజు అయితే మెడికల్ క్యాంప్ అలా జరిగింది. సో హాలిడే కూడా మా చెల్లి వర్క్ చేయాల్సి వచ్చింది, తప్పదు, మంచి విషయమే కాబట్టి. తర్వాత వ్లాగ్ నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నా మీకు. ఎర్లీ మార్నింగ్ కాదు, ఇది యాక్చువల్లీ 11 అనమాట. ఎందుకంటే నేను ఆ రోజు లేచిన వెంటనే నాకు వర్కే సరిపోయింది. బట్టలు ఉతికేసి అంట్లు దోమి మా చెల్లిని డ్రాప్ చేసి పికప్ చేసుకుని వచ్చేసరికి 11:30 అయిందనమాట. టైం 11 అయింది ఎగ్జాక్ట్గా. అప్పుడు వస్తూ నేను ఇంక ఈ క్లిప్ ఒకటి నేను తీసుకుంటూ వచ్చాను. మెడికల్ క్యాంప్ అయిపోయిన తర్వాత మా చెల్లి ఇంటికి వచ్చింది, మా వాడు కూడా వచ్చేసాడు. ఇంకా వచ్చేసరికి అందరూ స్నానాలు చేసి బ్రష్ చేసి రెడీగా ఉన్న, బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ ఏంటి అంటే మా చెల్లి పాయసం అడిగింది, అలాగే అమ్మ చేపల కూర చేసింది. ఎందుకంటే ముందు రోజు చెల్లి వస్తూ కొరమోన్ చేపలు తీసుకొని వచ్చింది, అవి పులుసు పెట్టేసింది. ఇడ్లీలో అయితే సూపర్ ఉంది. చెల్లి పాయసం అడిగింది, చెల్లి కోసం బెల్లం పరమాన్నం, అండ్ పిల్లల కోసం ఇడ్లీ అండ్ చేపల పులుసు అండ్ చట్నీ. ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా అదే అనమాట. ఈ ఒక క్లిప్ అయితే తీసా అనమాట నేను ఇక్కడ. సో ఆ ఎండలో వెళ్ళి వచ్చేసరికి బీభత్సంగా ఉంది. ఎండ చూసారా, వెన్నెల కాసినట్టు కాస్తుంది. 11 టైము, కానీ ఎలా ఉందంటే అసలు 3-4 లాగా ఉందన్నమాట. ఆ రేంజ్లో ఉంది ఎండ. ఇంక ఇక్కడైతే మా చెల్లి మీకు హాయ్ చెప్తుంది. యాక్చువల్లీ ఒక సమ్ కాన్వర్జేషన్ అయితే అక్కడ నడుస్తుందన్నమాట. మా పిల్లలు వేస్తూ ఉంటారు కదా బాంబులు, అసలు డైలాగ్స్ పేలుస్తూ ఉంటారు కదా, ఆ డైలాగ్స్ కాన్వర్జేషన్ అయితే జరుగుతుందన్నమాట అక్కడ. కొంచెం క్యూట్ కాన్వర్జేషన్, అదైతే మీకు వినిపించలేకపోతున్నాను, కానీ ఆ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. నేనైతే అలా ఒక చిన్న క్లిప్ చాలా రోజుల తర్వాత నేను మీకు నా ఫేస్ కూడా చూపిస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి నేనైతే వెళ్ళి పడుకున్నాను అనమాట. అసలు బీభత్సమైన నిద్ర వచ్చేసింది నాకు. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాము, వర్క్ అవ్వట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయినా పడుకోకపోతే మైండ్ అసలు వర్క్ అవ్వదన్నమాట. లేచి వచ్చిన తర్వాత నా అవతారం చూడండి అలా ఉంది. ఇంకా లేచి వచ్చేసరికి 3:34 అయింది. నేనైతే లంచ్ చేయలేదు, అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే పడుకున్నారు. ఇంక ఈ సమ్మర్లో మాకేంటంటే వాటర్ తాగడము, జ్యూసెస్ తాగడం అట్లా అయిపోతూ ఉంటుంది. అమ్మ అయితే పడుకోలేదనమాట, ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఇంట్లో అందరినీ చూసుకోవాలంటే ఒకళ్ళైతే యాక్టివ్గా ఉండాలి డెఫినెట్గా, అదైతే షూర్ నాకు తెలుసు. కాబట్టి అమ్మ మార్నింగ్ చేపల పులుసు చేసింది, ఆఫ్టర్నూన్కి చాలా బాగుంటుంది అని. ఇంకా నేను లేచిన వెంటనే వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి అలా ఒక స్నాప్ అయిపోయిన తర్వాత ఒక క్లిప్ తీసుకున్న తర్వాత చేపల కూర వేసుకుని అన్నం తింటున్నా. చేపల కూర, కొరమైన చేపల కూర చాలా బాగుంది.
ఎంత బాగుందంటే ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య నేను వంట చేయడం మానేసి 2 వీక్స్ అవుతుంది అనుకుంటా మేబీ. ఎందుకంటే అమ్మే చేసేస్తుంది. నేను బయట పని చేస్తున్నా, అమ్మ ఇంట్లో పని చేసేస్తుంది. అలా అయితేనే మేనేజ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటే ఒకళ్ళు బయట అనమాట. అలా పిల్లల్ని మేనేజ్ చేయడం అలా అయితే అవుతుంది. కొరమీను చేపల పులుసు చాలా బాగుండింది. నాకు పులుసు కంటే ఫ్రై బాగా నచ్చిందనమాట. నిన్న పెట్టాను కదా వీడియోలో, మిగతా పీసెస్ నిన్న ఫ్రై చేసామన్నమాట. ఆ ఫ్రై చేసినవి చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత అది తినేసిన తర్వాత మా పిల్లలు కూడా 1 అవర్కి లేచారు. లేచి వచ్చి ఆడుకుంటూ అలా అలా అయిపోయిందనమాట. అలా అయిపోయిన తర్వాత చూసారా, ఈవినింగ్కి చాలా చల్లబడిపోయిందనమాట. అసలు చల్లబడేసరికి ఇంకా మా పిల్లలు ఆడుకుంటామని కొంతసేపు మా అమ్మ ఫోన్ చూస్తుంటే ఆ ఫోన్ అయితే చూసేశారు. ఎంత చల్లగా ఉండింది. వర్షం పడిద్దేమో అనుకున్నాము, కానీ వర్షం అయితే పడలేదు. ఇంక ఈవినింగ్ టైం కాబట్టి చందు నందు మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఇంక మా చెల్లి కూడా నిద్రపోయి లేచి చాలా డల్గా ఉండింది ఇంట్లో ఉండడం వల్ల. ఎంతైనా ఈ సమ్మర్కి డల్నెస్ అనేది కంపల్సరీ అనమాట. ఇంక వాళ్ళు అలాగా అన్నం తినేది కాబట్టి మళ్ళీ అన్నం కొంచెమే ఉండింది అమ్మ. ఇంకా మళ్ళీ కొంచెం రైస్ ప్రిపేర్ చేసి చూసారా, లైట్స్ కూడా వేశారు. టైం ఎంతంటే 6 దాటిందనమాట. 6 దాటిన అలా ఉందంటే అర్థం చేసుకోండి. సో మామూలుగా లేదు ఎండ మాత్రం. ఎండపోయి నీడ రాలేదు, కానీ మబ్బైతే పట్టింది. మాకైతే వర్షం పడలేదు. చాలా చోట్ల వర్షం ఉందని వింటున్నాము, చూస్తున్నాము అనమాట. అలా అయిపోయింది. ఇంకా స్వీటీ వాళ్ళ అమ్మ అయితే వాకింగ్కి వెళ్ళి వస్తుంది. అలా ఆ రోజు ఆ వ్లాగ్ నేను ఎండ్ చేసేసాను. కంటిన్యూ వ్లాగ్ అండ్ కంటిన్యూ వీడియో నేనైతే ఏం తీయలేదు. ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేసేస్తున్నా. మెడికల్ క్యాంప్లో తీసిన కొన్ని పిక్స్ అనమాట. సక్సెస్ఫుల్గా మెడికల్ క్యాంప్ జరిగింది. ఇలాగే మీ ఊర్లో ఎవరైనా కండక్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు కనుక ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా వెళ్ళి చేయించుకోండి. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చాలా చోట్ల కండక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర విలేజెస్లో కానీ, మీ విలేజెస్లో కానీ, పక్క ఏరియాలో కానీ ఎక్కడైనా కండక్ట్ చేస్తే మీకు తెలిస్తే డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావడం చూస్తూనే ఉన్నాం కదా. సో ముందు జాగ్రత్తగా తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో అందనమాట, హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదనమాట విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం అనమాట. సో కొన్ని పిక్స్ అయితే నేను మెడికల్ క్యాంప్స్ యాడ్ చేసేసాను. వీళ్ళంతా టీం అనమాట. కండక్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పారు చాలామంది. అండ్ మీ తరపున నా తరపున కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్పేశాను. ఈ మెడికల్ క్యాంపులో మా చెల్లి పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అదన్నమాట వీడియో. శ్రీరామనవమి రోజు మా చెల్లి వర్క్ చేసింది. ఇలా జరిగింది వ్లాగ్. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్. See you on next vlog. Stay tuned to Telugu Mirani. Don't forget to subscribe. Bye bye. Take care.